ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఇద్దరు యువకులు నిజాం సాగర్ మండలానికి ఒక విద్యార్థి నిజాం సాగర్ బ్యాక్ వాటర్స్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతాయి చనిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మృతదేహాలు మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోగానే ఎమ్మెల్యే ఆసుపత్రి వద్దకు వచ్చి మృతి చెందిన యువకుల కుటుంబాలను ఓదార్చి తాను ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పిస్తూ హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థుల భౌతిక కాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరమన్నారు. చేతికి అందివచ్చిన కొడుకులను పోయేవాదం విద్యార్థుల తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. విషయం తెలియగానే తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్టు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్కి మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సామెల్ గయాసుద్దీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టవంతి చనిపోవడం జరిగింది. చాలా పాపం తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట గ్రామం నుంచి బుడే కొడుకు మరి తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది. ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయట రాకుండా మూడు శవాల్లాగా రావడం ఇవాళ సోమార్పేట కానీ తిమ్మారెడ్డి కానీ ఎల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కానిస్టించి నాకు తెలవానే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్ గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకుని నేను రావడం జరిగింది. ఇది ఫ్యూచర్లో కూడా యువకులకు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి సంగారెడ్డి అక్కడ నుంచి జుక్కల్ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తా అని చెప్పి మీ ఎమ్మెల్యేగా నేను మదన్ మోహన్ గారు చెప్తాను.